అందరికీ జై శ్రీరామ్. మొన్న 15వ తారీఖు లంకపల్లి గ్రామంలో ఒక లారీ ఢీకొని రామాలయం పూర్తిగా ధ్వంసమైంది అనే విషయం మీద అక్కడికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి ఆ వీడియో కూడా మన ఛానల్లో పెట్టడం జరిగింది. చాలామంది దగ్గర నుంచి మంచి స్పందన కూడా వచ్చింది. తప్పకుండా కలిసి ఆ గుడి నిర్మాణం అయ్యేంత వరకు పోరాటం చేస్తామని చెప్పేసి చాలా బయట నుంచి కూడా చాలామంది ఫోన్లు చేయడం కూడా జరిగింది. అయితే విషయం నాకు అక్కడ తెలిసిన విషయం ఏంటంటే, ఆ లోకల్లో ఉన్న వాళ్ళు స్థానికులు, ఆ ఊరు వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది వారికి ఆ కాలనీ వాసులు మాత్రమే పోరాటం చేస్తున్నారు. ఆ ఊరు నుండి చాలా తక్కువ మంది బయటకు వచ్చి ఆ గుడి మీద మాట్లాడటానికి అంత ఆసక్తి చూపించట్లేదు అనే విషయం కూడా తెలుస్తుంది. ఒకటి మనం గుర్తుంచుకోవాలి, మన ఊరిలో ఎన్ని రామాలయాలు ఉన్నా కానీ రాముడు మాత్రం ఒక్కడే. నా ఊరిలో నా ఏరియాలో రామాలయం ఉంది కాబట్టి ఆ ఏరియాలో ఇంకో ఏరియాలో ఉన్న రామాలయానికి ఏమైనా కూడా నాకు సంబంధం లేదు అనుకుంటే అది పొరపాటు. నిజంగా స్థానికులైనా కానీ హిందువులు ఎవరైనా కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మన రాముడి గుడికి ఎక్కడ ఎలాంటి హాని జరిగినా మన రాముడి గుడి మాత్రమే కాదు, మన గుళ్ళు మన దేవాలయాలకు ఎక్కడ ఎలాంటి హాని జరిగినా దానిపై పోరాడాల్సిన అవసరం ప్రతి హిందువు బాధ్యత అనే విషయాన్ని తెలుసుకొని మీరందరూ కలిసికట్టుగా లంకపల్లిలో జరిగిన రామాలయం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు ముందుకు నడుస్తారని, ఆ ఒక్క గుడి నిర్మాణంలో ప్రతి ఒక్కరు బాధ్యులవుతారని ఆశిస్తున్నా. దయచేసి ఇంకోసారి గమనించండి, మన ఊరిలో ఎన్ని రామాలయాలున్నా రాముడు మాత్రం ఒక్కడే. రామాలయమే కాదు, ఏ దేవాలయానికి ఎలాంటి హాని జరిగినా మనందరం కలిసికట్టుగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. దయచేసి లంకపల్లి గ్రామస్తులు అందరూ కలిసి ఆ రామాలయ నిర్మాణం కోసం పోరాటం చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.